ఇక నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేవరకొండలో సీఎం సభకు వెళ్తున్నారన్న కారణంతో చెండూరు వద్ద భూపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులపై భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్తే అరెస్ట్ చేస్తారా అంటూ కూడా ఆయన మండిపడ్డారు. అసలు సమస్యలు వదిలేసి ఇక మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ ఆయన ప్రశ్నించారు. భూపాల్ రెడ్డి అరెస్ట్తో నల్గొండలో హై టెన్షన్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, ఏంటి భూపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఏమంటున్నాడు? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? రైట్ సాయిరామ్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంఘటన అయితే ఈ రోజు మార్నింగ్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే దేవరకొండలో సీఎం సభకు వెళ్తున్నారన్న కారణంతో అయితే చెండూరు వద్ద నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తంగా అరెస్టు సమయంలో పోలీసులు ప్రశ్నించారు కంచర్ల భూపాల్ రెడ్డి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడం తప్పేంటి అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రశ్నించారు. అసలు నేను సీఎం సభకే వెళ్ళట్లేను, మా చెల్లెలు వాళ్ళ ఫంక్షన్ కి వెళ్తుంటే మీరు అడ్డుకోవడం ఏంటి? ఒకవేళ సీఎం సభకు వెళ్తే నష్టం ఏంటి? సీఎం తో ప్రజా సమస్యలు చెప్తే నష్టమైంది, దీనికి అరెస్టు ఎందుకు చేయాలని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు సమస్యలు వదిలేసి మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేస్తున్నారు, అసలు మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పోలీసుల్ని ప్రశ్నించారు. గత 10 రోజుల క్రితం ఎల్లమ్మగూడెంలో జరిగిన సంఘటనపై తను అసహనం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే. అంటే ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే తనకు మూత్రం తాపిస్తారా అని చెప్పేసి కూడా పోలీసులు ప్రశ్నించారు. అలా చేసిన వారిని మీరు ఏం చేశారు? వాళ్ళను అరెస్ట్ చేశారా? వాళ్ళపై చర్యలు తీసుకున్నారా అని కూడా ప్రశ్నించారు. పోలీసులు అక్రమ అరెస్టులో నల్గొండలో అయితే రాజకీయ ఉద్రిక్తంగా నెలకొంది అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ రోజు మార్నింగ్ ఏదైతే ఉంటుందో, మార్నింగ్ నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అటువైపు వెళ్తుంటే తను చెప్తున్న కారణం ఏంటంటే, నేను మా చెల్లెలు వాళ్ళ గృహప్రవేశం ఉంది, మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి వెళ్తున్నా, అయినా కూడా మీరు మమ్మల్ని అడ్డుకోవడం, సీఎం సభకు వెళ్తున్నామని చెప్పేసి అడ్డుకోవడం. ఒకవేళ సీఎం సభకి వెళ్తున్నాం అనుకోండి, నల్గొండలో ఉన్న సమస్యలు మేము సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో తప్పేంటి అని కూడా తను ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలు చెప్తేనే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సాయిరామ్. థ్యాంక్ యూ శంకర్.